తాజా 30 తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ తర్వాత ఇద్దరు నాయకులు ఉన్నారు. ఒకరు కేసీఆర్ తనయుడు కేటీఆర్, మరొకరు కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు. వీరిద్దరిలో కేసీఆర్కు వారసుడు అవుతాడని అందరూ భావిస్తున్నారు. త్వరలో కేటీఆర్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తారని అంచనా వేస్తున్నారు. వయసు మీద పడుతున్న దృష్ట్యా పార్టీ బాధ్యతల్ని తనయుడికి అప్పగించి పరిపాలన మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానిని తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పారు. కేటీఆర్తో ఎలాంటి విభేదాలు లేవని, తమ ఇద్దరి మధ్య పనిలో పోటీ తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు లేవని హరీష్ తెలిపారు. కావాలని కొందరు రూమర్లు సృష్టిస్తూ ఉంటారని అన్నారు. బాహుబలిలో కట్టప్పలాగా సింహాసనానికి బద్ధుడై ఉంటారా అంటే 100% ఉంటారని హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ ఏది చెబితే అది హరీష్ రావు చేస్తాడు. ఇందులో రెండో ఆలోచనకు తావు లేదని హరీష్ విస్పష్టంగా ప్రకటించారు. కేసీఆర్ లేకపోతే హరీష్ రావు అనే వ్యక్తే లేడని, అందువల్ల మావయ్య ఏది చెబితే అది చేయడమే తన పని అని చెప్పారు. ఏనాడు కేసీఆర్ గీసిన గీతను దాటలేదన్నారు. మరో 10 ఏళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని హరీష్ రావు జోస్యం చెప్పారు.